మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల మీద హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది. 6 వారాల పాటు పోస్ట్పోన్ అయిపోయింది. యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది, ఏం జరుగుతోంది, ఎందుకని తెలంగాణ బంద్కి బీసీ సంఘాల జేఏసీ కూడా పిలుపునిచ్చింది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి. నమస్తే. సో బీసీలకు సంబంధించి అది ఎడతెగని అంశం. 78 ఏళ్లుగా పోరాటాలు కొనసాగుతూనే వస్తున్నాయి. ప్రతిసారి ఏదో ఒక అవాంతరం, ఒక అడ్డంకి, మళ్ళీ అదొక హాల్ట్ అవుతుంది. మళ్ళీ ముందుకెళ్ళాలి అంటే చాలా కాలం పడుతుంది. ఏంటి అసలు ఈసారి మొత్తం అయిపోతుంది అనుకున్నప్పుడు తప్పు ఎవరిది కనిపించింది ఇక్కడ? తప్పు ఎవరిది, పలానా వాళ్ళదని వీ కాంట్ పిన్ పాయింట్ అండి. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ హ్యావ్ కమ్ టు స్టే. ఏదో అందరూ అంబేద్కర్ గారిని కోట్ చేసి ఆయన 10 సంవత్సరాలు ఉండాలన్నారు అనేది పోయి తర్వాత రాజకీయ పార్టీలు దాన్ని ఓట్ బ్యాంక్గా చూడటం మొదలుపెట్టాయని, ఇవన్నీ కూడా వాదనలు సమాజంలో ఉన్నవి మన దగ్గర. సరే, ఆ చర్చ వేరే చర్చ, దాని జోలికి మనం పోవక్కర్లేదు. వాళ్ళు 42% రిజర్వేషన్, వాళ్ళ హయ్యెస్ట్ పాపులేషన్ అండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ హయ్యెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నప్పుడు మరి దే షుడ్ బి గివెన్ దేర్ ప్రయారిటీ. వాళ్ళకి ఆ అవకాశం రావటం లేదనేది వాళ్ళ భావన, అండ్ దట్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. సో తప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అనే అభిప్రాయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎవరికి దాని మీద ప్రత్యేకమైనటువంటి అభిప్రాయ భేదం ఏం లేదు. తెలంగాణ విషయానికి వద్దాం. లేటెస్ట్ ఇష్యూ తీసుకుంటే బీసీ కులగణన చేస్తామని నేను పోయినసారి మీతో పాడ్కాస్ట్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ప్రకటించడం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఎన్నికైన వెంటనే వాళ్ళు దాన్ని టేకప్ చేయడం, అండ్ ముఖ్యమంత్రి గారు చాలా ప్రౌడ్గాను చాలా అసర్టివ్గాను చెప్తారు ఎంత సైంటిఫిక్గా చేశారనేది. బీసీ కులగణన అనేది ఏదో ఫ్రివలస్గా చేసేసి తూతు మంత్రంగా అవగొట్టిన వ్యవహారం కాదు. చాలా పద్ధతిగా, చాలా సైంటిఫిక్గా చేశారు తెలంగాణలో. చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పెట్టిన తర్వాత బీసీ దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు జస్టిస్ షమీమ్ అఖ్తార్ నేతృత్వంలో. ఆ తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో థామస్ పికెటీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్లీ నోన్ ఎకానమిస్ట్ ఉండేను. అండ్ జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు కూడా దాంట్లో ఉండారు ఆ ఎక్స్పర్ట్ కమిటీలో. దానికి ఆయనే సారథ్యం వహించారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన. చాలా అపారమైనటువంటి లీగల్ ల్యూమినరీ. వీ కెన్ సే జస్టిస్ బిపి జీవన్ రెడ్డి లీగల్ ల్యూమినరీ. వారి నేతృత్వంలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ మొత్తం స్టడీ చేసి వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకొని జస్టిస్ షమీమ్ అఖ్తర్ 42% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వాలని నిర్ణయం చేశారు. చేసి రికమెండేషన్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కి. దాన్ని స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో అన్ని పక్షాల వాళ్ళు, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అందరూ దాన్ని మద్దతు ఇచ్చారు. ఎంఐఎం కానీ అందరూ మద్దతు ఇచ్చారు. ఇచ్చి దాన్ని బిల్ పాస్ చేశారు. బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆగిపోయింది. ఆయన సంతకం పెట్టుంటే ఆయన దాన్ని రాష్ట్రపతికి కూడా పంపించారు. ఆయన ముందు అతను సంతకం పెడితే, గవర్నర్ దాన్ని సంతకం పెడితే స్టేట్ లెవెల్కి అది ఒక చట్టం కింద గౌరవించబడుతుంది. దానికి శాంక్టిటీ ఉందా లేదా అనేది నెక్స్ట్ చర్చ. అక్కడి నుంచి అది సెంటర్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. రాష్ట్రపతికి రికమెండ్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో దాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెడితే ఈ 42% కూడా యాడ్ అయ్యి టోటల్గా ఎంత రిజర్వేషన్ ఫిక్స్ అవుతుందో తెలుస్తుంది. తమిళనాడులో 69% ఉన్నది. జయలలిత దాన్ని సాధ్యం చేశారు. ఎందుకంటే ఆవిడ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది, వాజ్పేయి గారి గవర్నమెంట్ ఆ కాలంలో. సో దాన్ని 69వ షెడ్యూల్లో ఆవిడ పెట్టించుకోగలిగారు. సో తమిళనాడు ఎక్స్క్లూజివ్గా అది జరుగుతోంది. ఇట్లా మిగతా స్టేట్స్లో కూడా కొన్నింట్లో ఈ మోర్ దాన్ 50% రిజర్వేషన్ ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. దీన్ని ఒక 2 వ్యక్తులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు మొన్న హైకోర్టు డివిజన్ బెంచ్
అపరేష్ కుమార్ సింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వారి నేతృత్వంలో మరొక జడ్జి గారు ఇద్దరు కలిసి మొహిద్దీన్ గారు వారిద్దరు కలిసి ఆ కేసు విన్నారు. నేను ఇంట్రెస్టింగ్లీ ఐ ఫాలోడ్ దట్ ఆర్గ్యుమెంట్స్. 2 రోజులు అవతల నుంచి వివేక్ రెడ్డి గారు వాళ్ళని పిటిషనర్స్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు గట్టి ఆర్గ్యుమెంట్లే చెప్పారు. అభిషేక్ మను సింఘ్వి అపియర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ తరఫున అపేర్ అయిన అడ్వకేట్ రాజ్యసభ సభ్యుడు కూడా తెలంగాణ నుంచి. పైగా ఈజ్ ఎ లెర్నడ్ సీనియర్ అడ్వకేట్ అండ్ చాలా జ్ఞానవంతుడు. అతని ఆర్గ్యుమెంట్స్ చాలాసేపు చెప్పారు ఆయన. హీ వాజ్ కోటింగ్ మల్టిపుల్ జడ్జిమెంట్స్ అన్నీ కోట్ చేస్తూ ఎందుకు దీని మీద స్టే ఇవ్వకూడదు ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు 42% రిజర్వేషన్ అలౌ చేయాలి. ఈ విషయాలను చాలా ఇన్ డీటెయిల్ కూలంకషంగా దాన్ని బెంచ్కి వివరించారు. బెంచ్ ఒక 4 ప్రశ్నలు లేవనెత్తింది. ఆ 4 ప్రశ్నలకు కూడా ఆయన గట్టి సమాధానాలే చెప్పారు. సంతృప్తికరం అంటే సంబడి హూజ్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనకు కూడా కన్విన్సింగ్గా అనిపించిన సమాధానాలు చెప్పారు ఆయన. అయితే వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని ఒక ప్రశ్న వేశారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టే అని అన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఒక పక్కన ఉండగా ఈ 42% అనే బిల్ అక్కడ ఆగిపోవటం వలన, అంతకంటే ముందు యాక్చువల్గా ఆర్డినెన్స్ పెట్టారు. ఆ ఆర్డినెన్స్ని రిప్లేస్ చేస్తూ అసెంబ్లీలో బిల్ పెట్టారు. పాస్ అయింది, కౌన్సిల్లో పాస్ అయింది, ఉభయ సభలు పాస్ చేసి, అంటే ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా లేదు. అయినా కానీ గవర్నర్ ఆఫీస్లో అది ఆగింది. వీటికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లే. అండ్ దెన్ ఇంత స్పెసిఫైడ్ టైం లోపల గవర్నర్ కనుక దీన్ని ఆమోదించకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అనే ఆర్గ్యుమెంట్ కూడా తీసుకొచ్చి ఉదాహరణలు కోట్ చేశారు. గతంలో గోవాలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్స్, తర్వాత వివిధ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో వచ్చిన చర్చకు సంబంధించిన అనేక జడ్జిమెంట్లని అభిషేక్ మను సింఘ్వి కోట్ చేశారు. కోట్ చేసినా కూడా కోర్టు ఈ 42% రిజర్వేషన్ని అప్రూవ్ చేయలేదు. చేయకుండా 4 వారాలు టైం ఇచ్చారు ఫర్ ది గవర్నమెంట్ టు రెస్పాండ్. గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత 2 వారాలు పిటిషనర్స్కి టైం ఇచ్చారు. అంటే 6 వారాలు వాయిదా పడింది. నెక్స్ట్ డే కోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. మేము రిజర్వేషన్ల గురించి అభ్యంతరం పెట్టాం కానీ ఎన్నికల ప్రాసెస్లో మేము ఇంటర్ఫియర్ కాలేదు. ఇప్పుడు సింఘ్వి గారు కానీ అడ్వకేట్ జనరల్ గారు ఆ తర్వాత రోజు ఆర్గ్యూ చేసినప్పుడు కానీ ఎలక్షన్ ప్రాసెస్ ఒకసారి కమిన్స్ అయిపోయిన తర్వాత కోర్టులు వాటిలో ఇంటర్ఫియర్ కాము అని చెప్పిన అనేక సందర్భాలను వాళ్ళు కోర్టు చేశారు. అయితే కోర్టు ఏం చెప్పింది, 2వ రోజు ఇచ్చిన వివరణలో, అంటే జడ్జిమెంట్లోనే స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే మేము ఎలక్షన్ని ఆపమని చెప్పట్లేదు, ఎలక్షన్ ప్రాసెస్ జోలికి మేము పోవడం లేదు, మీరు ఎలక్షన్ నిర్వహించుకోండి, పాత రిజర్వేషన్ ప్యాటర్న్ 50%కి కన్ఫైన్ అయ్యి చేయండి అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముస్లిం రిజర్వేషన్ 12% చేయాలని అసెంబ్లీ కౌన్సిల్ తీర్మానాలు చేసి దాన్ని పంపించారు పార్లమెంట్కి, అవ్వలేదు. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ 10% పెంచాలన్నారు. అండ్ కేసీఆర్ గారు ఒక గట్టి ఆర్గ్యుమెంట్ పెట్టారు, ఈ రిజర్వేషన్స్ని లోకలైజ్ చేయండి, అక్కడ ఉన్న దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి, వాళ్ళు సైంటిఫిక్ ప్రొసీజరే ఫాలో అవుతారు. ఈ ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయడం, వాళ్ళు స్టడీ చేయడం, ఎక్స్పర్ట్ కమిటీ వేయడం, వాళ్ళు స్టడీ చేయడం, అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకొని ఒక నిర్ణయం చేస్తారని కేసీఆర్ గారు చెప్పారు ఇంతకు ముందర. అందులో ఎంపెరికల్ డేటా అనేది కూడా చూస్తూ ఉంటారు. ఎస్, ఎంపెరికల్ డేటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేశారు వీళ్ళు, అది ప్రూవ్ చేశారు అభిషేక్ మను సింఘ్వి ఇన్ హిజ్ ఆర్గ్యుమెంట్ అండ్ అడ్వకేట్ జనరల్ ఇన్ హిజ్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఇంకొక 2 అడ్వకేట్స్ కూడా సీనియర్ అడ్వకేట్స్ రిప్రజెంట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ని, వాళ్ళు కూడా దాన్ని ప్రూవ్ చేశారు ఎంపెరికల్ డేటా తీసుకున్నారని. అయినా కానీ కోర్టు ఇది 9వ షెడ్యూల్లో లేదు కాబట్టి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఇది లేదు కాబట్టి కోర్టు ఈ తీర్మానం చేసింది. ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ వినాలి, ఇక్కడ ఫైనల్ హియరింగ్ కాదు అది. సో ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఏంటి, వాయిదా వేయడం అది ఒకటి చేశారు, కేసును వాయిదా వేశారు. అయితే ఎన్నిక నిర్వహించుకోవచ్చు అన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇంతకు ముందు చెప్పారు.
ఇప్పుడు చెప్పారు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్గా మన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాంగ్రెస్ పార్టీ యాజ్ అ పార్టీ కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసి మేము మా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫైల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇవాళ దానికోసం మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన ఢిల్లీ వెళ్ళున్నారు. హీ విల్ ఆల్సో హ్యావ్ డిస్కషన్స్ విత్ అభిషేక్ సింఘ్వి అండ్ ఆల్. ఆ తర్వాత వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమిటంటుంది అనేది చూడాలి. సుప్రీంకోర్టు ఒక హైకోర్టులో ఆల్రెడీ ఇంకా వాదన ఉంది కదా, 4 వారాలు టైం ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత పిటిషనర్లకు ఇంకో 2 వారాలు టైం ఇచ్చింది కదా, ఈ దశలో మేము ఎంటర్టైన్ చేయం అని కూడా అనొచ్చు. లేదంటే స్పెషల్ లీవ్ పిటిషన్ యాక్సెప్ట్ చేసి దాని మీద మళ్ళీ వాదనలు వినే అవకాశం ఉన్నది. సో సుప్రీంకోర్టు ఏమిటి చెప్తుంది అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామం ప్రస్తుతానికి. అయితే ఈ మొత్తంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీని బ్లేమ్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టిస్తే వాళ్ళు కూడాను ఓబీసీ, ఎందుకంటే తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత, ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది కానీ అదే సైంటిఫిక్గా జరగలేదని వాళ్ళు మళ్ళీ రీడూ చేసే కార్యక్రమం ఏదో మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ గారు ఆ మేరకి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చున్నారు. అంచేత కులగణన చేసి బీసీల రిజర్వేషన్ ప్రాసెస్ని మొట్టమొదటిసారిగా ఒక ప్రాపర్ వేలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ ఆగున్నది అది. బీజేపీ వాళ్ళు కూడా చివరికి ప్రధానమంత్రి కూడా కులగణన చేస్తామని చెప్పారు 26లో టేకప్ చేసే సెన్సెస్లో. అంచేత ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఆ సైంటిఫిక్ ప్రాసెస్ మేము అడాప్ట్ చేసిన ప్రాసెస్ కావాలంటే యూ కెన్ టేక్ అవర్ ఎక్సర్సైజ్ యాజ్ అ బెంచ్ మార్క్, మేము వీఆర్ రెడీ టు షేర్ అవర్ నాలెడ్జ్, టెక్నికల్ నోహో మేము కేంద్ర ప్రభుత్వంతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన అసెంబ్లీ ముఖంగా ప్రకటించున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఆగి ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందనేది తెలీదు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోండి అంటే ఈ 6 వారాల సమయం అయిన తర్వాత మళ్ళీ హైకోర్టులో అది ఫైనల్ హియరింగ్కి వస్తుంది. ఈ లోపైనా కానీ ఒకవేళ బీజేపీ చొరవ తీసుకుని దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించి 42% ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు శాసనసభ్యులుగా తెలంగాణ శాసనసభ ఒత్తిడి పెట్టి సాధించిందని చెప్పుకోగలుగుతారు. అలాంటి అనివార్యత ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే వీ కాంట్ సే బీజేపీ ఆల్సో హ్యాస్ టు షో దట్ దే ఆర్ ఎగ్జాంపులరీ కదా. మేము కులగణన చేస్తాము అన్నప్పుడు ఆల్రెడీ చేసిన స్టేట్ని ఎంకరేజ్ చేసి చూపించి దే కెన్ డెమాన్స్ట్రేట్ దట్ దే ఆర్ ఫర్ ద ఓబీసీస్. బట్ అక్కడే ఒక క్లాజ్, ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు కదా, మీరు ముస్లింలను కూడా చేర్చారు కాబట్టి మేము ఇవ్వట్లేదు అనేటువంటి మాట. యాక్చువల్గా అది ముస్లింల రిజర్వేషన్ కాదమ్మా. అదే పదే పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ ఒకటే తాటి మీద ఉన్నారు. ఏంటంటే అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్. ముస్లింలలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ని మాత్రమే కన్సిడర్ చేసి దానికి రిజర్వేషన్ ఇస్తున్నారు. అంతేగాని ముస్లిం మైనారిటీస్కి రిజర్వేషన్ కాదు. కాకపోతే వాళ్ళంతా బీసీలు ఎలా అవుతారు? బీసీలే ఒరిజినల్గా అంత పర్సెంటేజ్ ఉన్న తర్వాత 60+ ఉన్న తర్వాత ముస్లింలను కూడా యాడ్ చేస్తే బీసీ రిజర్వేషన్ ఎలా అవుతుంది? దాంట్లో వీళ్ళను అవుట్ సైడ్ ది యాంబిట్ చూడకుండా అందరినీ ఆ యాంబిట్ ఒకే యాంబిట్లోకి తీసుకొచ్చి దాన్ని బేసిస్గా తీసుకొని చేశారు వీళ్ళ ఆర్గ్యుమెంట్ అదే. అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ అయితే ఏదైతే రేజ్ చేస్తున్నారో దానికి రేవంత్ రెడ్డి గారు గట్టిగా సమాధానం చెప్పారు. మహారాష్ట్రలో ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఈ ముస్లిం రిజర్వేషన్, మీరు అవి తీసేయండి, అప్పుడు మేము కూడా దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. బట్ ఎనీవే దిస్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజన్, దే హ్యావ్ డన్ ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టేటస్. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది ఇది 4% రిజర్వేషన్. వాళ్ళు దాన్ని ముస్లిం రిజర్వేషన్ అని పిలవచ్చు, కానీ దే ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్. అంచేత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అంటారు దాన్ని. దట్ ఈస్ వేర్ ఇట్ స్టాండ్స్. అందుచేత రేపొద్దున సుప్రీంకోర్టు ఇవన్నీ రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు.
కానీ వీటిని ఏదో ఒక రోజు నాడు ఫుల్ స్టాప్ పెట్టాలి. బీసీలు అంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నప్పుడు, వెన్ దే ఆర్ సచ్ ఎస్ లార్జ్ హ్యూజ్ ఓట్ బ్యాంక్, వాళ్ళందరూ కోరుకుంటున్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థిస్తున్నప్పుడు, ఈ లీగల్ ర్యాంక్ పట్టుకొచ్చి దాన్ని పీఠముడి వేసి ఎటు కాకుండా చేయటం అనేది భావ్యం కాదు. ఇప్పుడు ఈ అక్టోబర్ 18న తెలంగాణ బంద్కి పిలుపునిచ్చింది బీసీజేఏసీ అనేది. పోరాటం అనేది ఎవరి మీద చేస్తుంది, ఒత్తిడి అనేది ఎవరి మీద పెట్టాలని భావిస్తోంది? కోర్టు ఇచ్చింది తీర్పు. కోర్టు ఇచ్చింది తీర్పు అంటే ఇప్పుడు రాజకీయ పక్షాల మీదనే ఒత్తిడి పెడతారు. ఇప్పుడు బీసీజేఏసీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఇప్పుడు దాంట్లో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన రాజ్యసభ మొట్టమొదటిసారి ఆర్ కృష్ణయ్యకి ఒక రాజకీయ పదవి లభించడం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన తెలంగాణ నుంచి ఆయన్ని ఇంపోర్ట్ చేసుకుని ఆయన్ని బీసీ కాజ్ ఎస్పౌజ్ చేస్తున్నాం అనే విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం ఆయన్ని రాజ్యసభకు పంపించారు. ప్రభుత్వం వారిపైన ఆయన రాజీనామా చేశారు. ఇది రాజకీయం. ఆయన రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేసి మళ్ళీ ఎన్నికారు. బికాజ్ దే హ్యావ్ దోస్ నెంబర్స్ ఇన్ హిజ్ ఓన్ క్యాజువల్ వేకెన్సీ దట్ హీ హాజ్ క్రియేటెడ్. ఆయన మళ్ళీ పోటీ చేసి గెలిచారు. బ్యాలెన్స్ ఆఫ్ టర్మ్ బీజేపీ ఎంపీగా కొనసాగుతారు. బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నప్పుడు ఇక్కడ బీసీజేఏసీకి ఆయన నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆయన దాన్ని కేంద్ర ప్రభుత్వంలో హైలైట్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అండ్ వీళ్ళు బంద్ పిలిపించారు అంటే కోర్టు మీద ఎవరు ఒత్తిడి పెట్టలేరు. కోర్టు మీద ఒత్తిడి పెడుతున్నాం, మేము బంద్ చేస్తున్నాం, అందుకని కోర్టు హ్యాస్ టు అగ్రీ టు దిస్ అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కోర్ట్స్ ఆర్ ఇండిపెండెంట్. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టచ్చు, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెట్టచ్చు. మీరందరూ కలిసికట్టుగా దీన్ని ఫైట్ చేయండి అని చెప్పే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీ అంటే ఒక టీఆర్ఎస్ కాంగ్రెసే కాదు కదా, బీజేపీ కూడా. సో బీజేపీ ఎంపీ దాంట్లో సభ్యుడు కూడా ఇప్పుడు. అందుచేత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెడుతున్నట్లయితే దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఏం జరుగుతుందంటారు? తెగుతుందా, ముడిపడుతుందా అంటే ఏం చేస్తారు? ట్రిక్కీ అమ్మా, వి కాంట్ ఒక కన్క్లూజివ్గా ఏది చెప్పలేము. ఎందుకంటే ప్రతి దానికి పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ చెప్తాను మీకు నేను. ఒకవేళ హైకోర్టు ఎలక్షన్ అలౌ చేసింది అనుకోండి విత్ 42% రిజర్వేషన్, మొన్న రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా అలౌ చేసింది అనుకుందాం 42% రిజర్వేషన్తో. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ బీహార్? బీహార్ ఎలక్షన్లో నువ్వు అక్కడ 42% ఇచ్చి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనే అసలు బీహార్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని రాహుల్ గాంధీ గారు ప్రచారం చేయరా? ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనరా? ఎలాగైనా పాల్గొంటారు. పాల్గొనినప్పుడు వాట్ ఈస్ ది ఫేస్ సేవింగ్ ఫర్ ద బీజేపీ? అంటే బీజేపీ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కోర్టు అలా చేసిందని నేను అంటం లేదు. కోర్టు ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్ని అంగీకారం చేసి అలౌ చేసి ఉంటే Congress would have derived a large, huge political advantage in upcoming election in Bihar. That would have created a ruckus for the BJP. అలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. అప్పుడు వాళ్ళకి ఫేస్ సేవింగ్ లేకుండా పోయేది. అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి వీటిలో ఇన్వాల్వ్ అయ్యి. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వస్తుంది. సో మరి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారా? మన దగ్గర బీసీ రిజర్వేషన్స్లో ఎకనామికల్, మన సర్వే పేరు కూడా బీసీ సర్వే కాదు, బీసీ కులగణన కాదు, దానికి చాలా పెద్ద పేరున్నది. ఎకనామిక్, ఎడ్యుకేషన్, సోషల్, పొలిటికల్ అన్నీ కలిపి ఉన్నది. రిజర్వేషన్లు కూడా 42% రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే కాదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యలో రిజర్వేషన్లు. ముందు రాజకీయ రిజర్వేషన్స్ పీఠముడు విడిపోతే ఆ రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి మార్గం సులభం అవుతుంది. అది విషయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి శేఖర్ గారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు